దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో తిరిగి మరి యొక్క ఆదివారము, నవంబర్ మాసం 2వ ఆదివారంలో ప్రభుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాలపు ఆరాధన మనం ప్రార్థనతో ప్రార్థించుకుందాం. జీవాధిపతి సమస్త జీవమునకు కారణభూతుడా, సృష్టికర్త, సర్వోన్నతుడా, సార్వభౌముడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ పరిశుద్ధమైన సన్నిధికి వచ్చి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇక ప్రభు, తిరిగి మా జీవితాల్లో మీరు అనుగ్రహించినటువంటి మరి యొక్క ప్రభు దినాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ విధంగా ప్రతి ప్రభు దినమందు ప్రభా మీ యొక్క పునరుద్ధానుడని యేసుని జ్ఞాపకం చేసుకోవడానికి, యేసును గూర్చినటువంటి సత్యాల్ని, యేసును గూర్చినటువంటి ప్రభానైన బోధనలు మేము వినటానికి మీరు మాకు కృప చూపారు. మీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాలను ధ్యానం చేయట, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని ధ్యానం చేయట, యేసుక్రీస్తు ప్రభువారు మాకు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటే మాకు అదెంతో ఆశీర్వాదకరం. ప్రభా, ఉదయకాల సమయంలో మా యొక్క ఆరాధనలో మీరు ఉండండి ప్రభా. సజీవమైనటువంటి ఆరాధన, ఆత్మతో కూడిన ఆరాధన ప్రభానైనా ప్రభా, హృదయాంతరం నుండి పొంగి వచ్చే ఆరాధన మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఉదయకాలపు ఆరాధన దీవించండి ప్రభా. ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యం వింటున్నారో వారందరికీ కూడా ప్రభా దేవుని మీ చేత దీవించబడుటకు కృప చూపి నడిపించమని మమ్మల్ని మీ సన్నిధిలో పరిశుద్ధపరచుకుంటూ, మమ్మల్ని మేము మీ సన్నిధిలో అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కొన్ని కీర్తనలు పాడుకుందాం. అటు తర్వాత దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథం నుండి మనం విందాము. తదుపరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 48వ అధ్యాయం చదువుకుందాం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనుడనై ఉన్నాడు.
ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచట నుండగా వణుకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా, పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు బుద్ధిగవంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధములను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక. యూదా కుమార్తెలను ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి. దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ప్రభు నామంలో మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాను. తిరిగి మనము ఈ యొక్క ఆదివారమున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియచేస్తుంటున్నాను. నిజంగా ఈ యొక్క యోహాను సువార్త ధ్యానాలు మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. చాలామంది మరి వారు పంపిస్తున్నటువంటి టెక్స్ట్ మెసేజెస్ని బట్టి, ఫోన్స్ని బట్టి నేను దేవుని నామానికి వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఈ యొక్క ఆదివారమున తిరిగి మనము యోహాను సువార్త లోని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో మరి చర్మాంకం 18 అధ్యాయం 19 అధ్యాయాల్లో ఉన్నటువంటి జరిగిన సంఘటనలను కలిపి మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈ యొక్క 2 అధ్యాయాలని మనం కలిపి ధ్యానం చేయటానికి గల మూల కారణం ఏమిటంటే, మరి 2 అధ్యాయాలు మరి ఒకే సంఘటనను మరి తెలియచేస్తూ ఉన్నాయి. యేసు ప్రభువారిని
మరి అరెస్ట్ చేయటం, బంధించటము, మరి యేసు ప్రభువారిని కోర్టుకి తీసుకువెళ్ళటం, న్యాయస్థానానికి తీసుకువెళ్ళటం, తిరిగి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయటాన్ని గురించినటువంటి విషయాలు ఇందులో ప్రస్తావన చేయబడి ఉన్నవి. కాబట్టి వీటిని మనం పీస్ మీల్గా ఒక్కొక్కటిగా ధ్యానం చేయటం కన్నా కలిపి ఆ యొక్క సన్నివేశం అంతటిని కూడా ధ్యానం చేయట మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని తలంచి మరి ఈ యొక్క వాక్య భాగాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. మరి మనకి చక్కని దృశ్యం, మనము ఈ యొక్క ధ్యానాల్లో యోహాను సువార్తకు మనం పరిమితం చేసుకుని ఉన్న కారణం చేత మరి యోహాను సువార్త 18వ అధ్యాయము 19వ అధ్యాయం నుండే ధ్యానం చేస్తూ ఉన్నాను. మరి కానీ మనము ఈ యొక్క వాక్య ధ్యానాన్ని మనం ఇంకా కూడా కాంప్రహెన్సివ్గా క్రూసిఫిక్షన్ గురించి మనం ధ్యానం చేయాలంటే ఈ 2 అధ్యాయాలతో పాటు 18వ అధ్యాయం 19వ అధ్యాయంతో పాటు మార్కు సువార్త 26వ అధ్యాయం 27వ అధ్యాయం, మరి మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ అధ్యాయం, అలానే మరి లూకా సువార్త 22వ అధ్యాయం 23వ అధ్యాయం, అంటే మొత్తం 8 అధ్యాయాలు. ఈ 4 సువార్తల్లో 8 అధ్యాయాలని మనము క్రోడీకరించి సమకూర్చి ఆ యొక్క వాటన్నిటిని కూడా మనం కలిపి మనము చదివినట్లయితే అద్భుతమైనటువంటి ఆ యొక్క క్రూసిఫిక్షన్ సన్నివేశం మన కళ్ళ ముందు చక్కగా మరి కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఎవరైనా సరే మరి సమయంలో ఈ యొక్క 8 అధ్యాయాలని ఒక ఛాలెంజ్గా తీసుకుని మరి చక్కగా చదివి వాటిని ధ్యానం చేసి మరి ఒక సువార్తతో మరొక సువార్తను సరిపోల్చి వాటన్నిటిని కూడా సన్నివేశాలని వరుస క్రమంలో మరి క్రోడీకరించినట్లయితే అద్భుతమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ దృశ్యాన్ని మనము చూడగలం. మరి ఈ యొక్క ఉదయ సమయంలో ఈ యొక్క 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించినటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క రోమా సైనికులు వారు వారు తమ దివిటీలను పట్టుకొని మరి ఈ యొక్క తోటలోనికి వారు వచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే రోమా సైనికులు దగ్గరగా 200 నుంచి 400 మంది వరకు కూడా వచ్చి ఉంటారు అని మరి చాలామంది అంచనా వేస్తూ ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభువారు 18వ అధ్యాయంలో మరి ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమేగా, మరి యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెతుకుచున్న యెడల వీరిని పోనీయడని చెప్పెను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకున లేదనెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్య భావంలో యేసుక్రీస్తు ప్రభువారిని మరి బంధించడానికి వచ్చిన వారు ఆయన గుర్తుపట్టలేనట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇస్కరియోత యూదా అనేటువంటి వాడు మరి యేసు ప్రభువారిని ముద్దు పెట్టుకున్నట్లుగా మరి సమసువార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి వానికి పేరిచ్చినటువంటి ఆయనకి నేను చెప్పినటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టి అప్పగించిన ప్రబుద్ధుడు యూదా. యేసు ప్రభువారిని ముద్దు పెట్టి అప్పగించినటువంటి ప్రబుద్ధుడు. కానీ ఇక్కడ ఈ యొక్క యోహాను సువార్తలు మనం చూసినట్లయితే మరి ఆ యొక్క సన్నివేశాన్ని యోహాను గ్రంథకర్త రాయట్లేదు, కానీ మరొక సత్యాన్ని రాస్తూ ఉంటున్నాడు. మరి వీరు వెతుకుచూ ఉన్నారు. మరి ఐడెంటిఫికేషన్ ఎవరు చేశారు అని అంటే మరి యేసు ప్రభువారు తను తానే పరిచయం చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. మీరు ఎవరిని వెతుకుచున్నారు? మరి అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో యేసు ప్రభువారిని వారు గుర్తించలేని వారుగా ఉన్నారా, మరి యూదా ఉన్నప్పటికీ కూడా గుర్తించలేని వారుగా ఉన్నారా అని మనం ప్రశ్నించినట్లయితే అది ఆశ్చర్యకరమే. మరి యూదా మరి యేసు ప్రభువారితో ఉన్నవాడు కదా, గుర్తించలేదా అంటే మరి 2 కారణాలు మనము ఆలోచన చేయవచ్చు. మొదటి కారణం ఏమిటంటే యూదా మరి
యేసు ప్రభువారిని అమ్మివేసినప్పుడు కూడా మరి యూదా మరి తాను ఎందుకు యేసు ప్రభువారిని చూపెట్టలేదో వెంటనే మనకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభువారి యొక్క ప్రభావం మరి ఆయన తాను ముందుగా వారికి చూపెట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఎందుచేతనంటే, ఓ రోమా సైనికులారా, మీరు నన్ను పట్టుకొనలేరు. యేసు ప్రభువారిని పట్టుకోవడానికి యూదులు అనేక సార్లు ప్రయత్నం చేసినట్లుగా సమసువార్తల్లో మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన వారి నుంచి తప్పించుకొని పోయినని అనేక సార్లు ఆయన ఆ మాటను ఆ పదప్రయోగాన్ని గ్రంథకర్తలు ఉపయోగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ప్రభావం చొప్పున కనపడినప్పుడు వారు వెనక్కి తిరిగినట్లుగా మనకి కనిపిస్తుంది. 2 సార్లు మరి ఆ మాట మనకు కనిపిస్తూ ఉంది. యేసు ప్రభువారు పలికిన మాట, ఆయన తానే మరి వారి మధ్యకు వచ్చి మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడగటం గొప్పదైనటువంటి ప్రశ్న. మరి యేసును వెతుకుచున్నాము, నజరేయుడని యేసును వెతుకుచున్నాము. వారు అడ్రస్ క్లియర్గా చెప్తున్నారు, మేము నజరేయుడని యేసును వెతుకుచున్నాము అని చెప్పినప్పుడు ఆయన తను తాను వాలంటీర్గా, ఆయన తాను స్వతహాగా అప్పగించుకున్నట్లుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎందుచేతను అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పి ఉన్నారు, నేను నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి దాన్ని తీసుకున్నట్టుకు కూడా నాకు అధికారం కలదు అని యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు. అనేకుల కొరకు క్రయధనముగా మరి చెల్లించుటకు, అనేకులకు క్రయధనం చెల్లించుటకు ఆయన తన ప్రాణమును ప్రాయశ్చిత్త మరి బలిగా అర్పించనున్నాను అనే విషయాన్ని ఈ లోకంలో యేసు ప్రభువారు చెప్పినారు. ఈ లోకంలో ఆయన వచ్చిన ఉద్దేశం కూడా యేసు ప్రభువారు మరి ముందుగానే తెలియచేసి ఉన్నారు. నేను ప్రాణము పెట్టుటకు వచ్చి ఉన్నాను, నేను ప్రాయశ్చిత్త బలిగా అవుటకు వచ్చి ఉన్నాను అనే విషయాన్ని యేసు ప్రభువారు ముందుగానే తెలియచేసి ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభువారు తనను తాను అప్పగించుకోవటానికి ముందుగా చేసినటువంటి ఈ యొక్క గొప్పదైనటువంటి ఆ యొక్క క్రియ ఏమిటి అని అంటే, తాను భీకరుండను అనేటువంటి విషయాన్ని, తాను ప్రభావము గలవాడిని అనేటువంటి విషయాన్ని, నన్ను ఎవరు పట్టుకొనలేరు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు ముందుగానే తెలియచేయటాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము యేసు ప్రభువారి యొక్క ఆ యొక్క భీకరత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. అయితే ఇక్కడ యేసు ప్రభువారు మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయడని మరి చెప్తున్నారు. మీరు నన్ను బంధించండి కానీ వీరిని పోనివ్వండి అని యేసు ప్రభువారు చెప్పటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అవును, యేసు ప్రభువారు నేను బంధించబడుచుండటం వలన వీరు విడుదల పొందాలి, వీరు నా శిష్యులైన వారు విడుదల పొందాలి. అవును, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు ఆయన ఎలాగైనా ఇక్కడ ఒక గొప్పదైనటువంటి మరి ఆ యొక్క రక్షణ గురించినటువంటి ఆ యొక్క ఛాయను మనం చూస్తూ ఉన్నాం. ఆయన బంధించబడుట వలన నేను బంధించబడుచున్నాను కనుక వీరిని విడిచిపెట్టండి. తండ్రితో యేసు ప్రభువారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, లోక పాపముల యొక్క శిక్ష నా మీద నేను భరించున్నాను కనుక ఇదిగో పాపము చేసిన వీరిని నీవు నిర్దోషులుగా తీర్చని మన కొరకు ఉత్తరవాదిగా ఉండి ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేయించున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను విడిచిపెట్టమని మరి అక్కడ ఉన్నటువంటి సైనికులతో మనం చెప్పడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశంలో మరి పేతురు చాలా తొందరగా, చాలా దుడుకుగా, చాలా మరి ఉద్రేకంతో అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుని యొక్క దాసుని యొక్క మరి చెవుని తెగ నరికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి పేతురును అక్కడ గర్దించటం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క అరెస్ట్ క్రమంలో యేసు ప్రభువారిని మరి అరెస్ట్ చేసినటువంటి ఈ క్రమంలో మనకి ఇక్కడ 3 శిష్యులే మాత్రమే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. మరి ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకుని అప్పగించినాడు. పేతురు ఆ యొక్క ప్రధాన యాజకుని యొక్క దాసుని యొక్క చెవిని నరికివేశాడు, తెగగొట్టాడు. యోహాను యేసు ప్రభువారిని మరి దగ్గరగా సమీపంగా ఉండి వెంబడించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్య భావంలో మరి యేసు ప్రభువారు మరి ఆ యొక్క పేతుర్ని గర్దించడం
మనం జ్ఞాపం చేసుకోవాలి. 11వ వచనంలో మనకు కనిపిస్తుంది, యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాక్కుందునా అని పేతురుతో మరి చెప్పాను. మరి యేసుక్రీస్తు ప్రభువారు అతనిని స్వస్థపరచడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం. తన యొక్క భీకరత్వాన్ని చూపించారు. తనను అరెస్ట్ చేసే ముందు ఆయన స్వస్థపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఒక గొప్పదైనటువంటి హీలింగ్. ఎంత మరి ఇన్ మిస్ ఆఫ్ అపోజిషన్, ఇన్ మిస్ ఆఫ్ హేట్రెడ్, మరి యొక్క వ్యతిరేక్త పరిస్థితులు ఉన్నప్పుడు, ద్వేషపూరితమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఆ యొక్క మరి ఎవరైతే ఆయన పట్టుకోవడానికి వచ్చాడో ఆ దాసుని యొక్క చెవి నరికివేసినప్పుడు కూడా ఆయన క్షమించి అతనిని స్వస్థపరచడము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని గద్దించారు. ఎందుచేతనంటే మరి 2 కారణాలు. మొదటి కారణము, యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగించబడనై ఉన్నాను అనే విషయం ఎరిగినవాడుగా ఉంటున్నారు. అందుచేత ఆయన అప్పగించబడుటకు సిద్ధపడి ఉన్నాడు, అప్పగించబడుచున్నాడు. ఆయన అన్యాయపు తీర్పు పొందవలసిన వాడై ఉంటున్నాడు. ఆయన తిరిగి ప్రాయశ్చిత్త బలిగా సిలువను ఎక్కరయించున్నాడు. కనుక ఆయన ఎరిగిన వాడై ఉండి మరి శిష్యుని నివారించినట్లుగా వారించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ కారణం, పేతురును గద్దించడానికి రెండవ కారణం మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి ఎక్స్ప్లిసిట్గా ఆయన మరి మాటల్లో ఆయన వ్యక్తం చేయకపోయినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు న్యాయమును గురించినటువంటి, న్యాయ వ్యవస్థను గురించినటువంటి విషయంలో న్యాయాన్ని ఆయన గౌరవించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంచేత నీ యొక్క న్యాయాన్ని లేక మీరు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవడానికి వీలు లేదు పేతురు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ ఆ యొక్క సన్నివేశం ద్వారా మనము తెలుసుకొనవచ్చు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే పేతురును గద్దించారు. యేసు ప్రభువారుని వారు బంధించి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారిని అరెస్ట్ చేసినప్పుడు లేక ఆయన బంధించినప్పుడు జరిగినటువంటి 2 అద్భుతాలు మనం జ్ఞాపం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఆయన యొక్క ప్రభావాన్ని ఆయన చూపెట్టి ఉన్నారు. రెండవదిగా ఆయన స్వస్థతను ఆయన చూపెట్టి ఉన్నారు. మరి ఆయన పలికినటువంటి ఆ యొక్క గొప్ప మాటలను మనం ఇక్కడ జ్ఞాపం చేసుకోవాలి. అయితే ఇక్కడ యేసు ప్రభువారిని తీసుకువెళ్ళినటువంటి విధానం అక్కడ మనం చూసినట్లయితే కింద వచనాల్లోకి వచ్చినప్పుడు వీరు మొదటగా మరి 13వ వచనంలో, అతడు 12వ వచనము, యూదుల బంట్రోతు యేసును పట్టుకొని ఆయన బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయి, అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కైపకు మామ. మరి ఇక్కడ చూసినట్లయితే మొదటగా మరి అన్న యొద్దకు తీసుకువెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే మరి మిగిలినటువంటి చరిత్ర పుస్తకాల్లో కూడా, అంటే ఆ కాలపు సమకాలీన యోధయ చరిత్ర పుస్తకంలో కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క కైప మామ అయినటువంటి ఈ యొక్క అన్న మరి మనం గురించి ఆలోచన చేసినట్లయితే ఒకప్పుడు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు అనే విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి. కానీ ఇతడు ప్రధాన యాజకుడిగా ఆ యొక్క పదవి నుంచి తొలగించబడ్డాడు. పేరు మాత్రం ఉన్నది కానీ ప్రధాన యాజకుని యొక్క పదవి నుంచి తొలగించబడ్డాడు. కారణం ఏమిటంటే అతడు చేసినటువంటి వ్యాపార లావాదేవీలు, ఆ దేవాలయం దగ్గర మరి అతడు చేసినటువంటి వ్యాపార లావాదేవీలను బట్టి అతనిని మరి తొలగించారు అనేటువంటి విషయం. మరి ఇతని మీద రోమా ప్రభుత్వమే మరి చర్య తీసుకున్నది అనేటువంటి విషయాన్ని మరి ఎక్స్ట్రా బిబ్లికల్ హిస్టరీలో వారు రాయటాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అయినప్పటికీ కూడా వారు తన వ్యాపారాన్ని వారు అక్కడ కొనసాగిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయాన్ని మరి 2 సందర్భాల్లో ఆయన శుద్ధి చేసినటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మరి ఆయన, మీరు నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును, కానీ మీరు దానిని దొంగల గుహగా చేసి ఉన్నారని చెప్పినటువంటి మాట ఎంతో వాస్తవం. వ్యాపారపు ఇల్లుగా చేసి ఉన్నారని రెండవసారి ఆయన చెప్పి ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాలా దుర్వ్యాపారం జరుగుతూ ఉన్నది. దేవుని పేరేట చెప్పిన అనేకమైనటువంటి వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. దుర్వ్యాపారం జరుగుతున్నది. ఎంతో ఎక్స్ప్లాయిటేషన్, ప్రజలను దోచుకునేటువంటి స్థితి ఇక దేవాలయం దగ్గర జరుగుతున్న కారణం చేత మరి యేసుక్రీస్తు ప్రభువారు గద్దించినారు. మరి యేసు ప్రభువారు ఆ దేవాలయం యొక్క శుద్ధి చేసినటువంటి సంగతి మరి వీరికి ఎంత మాత్రం కూడా జీర్ణించుకోలేదు. మరి చేతనంటే వీరికి దేవుడు ముఖ్యము కాదు, వీరికి ప్రార్థన ముఖ్యము కాదు, వీరికి దైవ వాక్యము ముఖ్యము కాదు, వీరికి దైవ సన్నిధి ముఖ్యము కాదు, వీరికి దైవ ప్రత్యక్షత ముఖ్యము కాదు, వీరికి దేవునితోని సహవాసంలోనికి ప్రజలను నడిపించడం ముఖ్యము కాదు, వీరికి పరిశుద్ధత ముఖ్యము కాదు,
వీరికి ముఖ్యమైనది ఏంటంటే వ్యాపారము, ప్రజల నుంచి ధనాన్ని ఎలాగున సమకూర్చుకోవాలి మొదటి విషయం. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే వీరికి రాజకీయం. వ్యాపారము రాజకీయము ముడిపడి ఉంటాయి. వీరు చూసినట్లయితే మరి ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారి మీద వీరు కోపం పెంచుకున్నట్లుగా మనకి అర్థమవుతా ఉన్నది. మరి వీరు, నేను అనుకుంటున్నాను, వీరే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈయన మరి తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నాడు. ఈయన రాజకీయాలకు అతీతంగా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నాడు. ఈయన వ్యాపారానికి అతీతంగా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నాడు. కాబట్టి ఇతడు చంపివేయబడుట, మన పేరు ప్రఖ్యాతులకు అడ్డంగా ఉన్నాడు కనుక ఇతడిని చంపివేయట సరైన విషయమైనటువంటి తీర్మానంలోనికి వారు రావటం, ఆ యొక్క ప్రధాన యాజకుడు చెప్పినటువంటి ఆలోచనను మరి వారు మరి తీసుకుని వెళ్ళటం మనం చూడగలం. అటు తర్వాత మనం చూసినట్లయితే కైప దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని వచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. అన్న దగ్గర నుంచి మరి కైప దగ్గరికి తీసుకుని వచ్చినట్లుగా ఆ సిన్హెడ్రన్ సభ, యూదుల యొక్క సమాలోచన సభలోనికి వారిని తీసుకురావటం మనం చూడొచ్చు. ఇక్కడ మనం ఈ యొక్క వాక్య భావంలో మరి 12వ వచనంలో నుండి మన 24వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే ప్రధాన యాజకులు ఇక జూయిష్ పర్సనల్ లా, మరి యూదులు వారి మత సంబంధమైనటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారిని విచారించడానికి వారు చేసినటువంటి ప్రయత్నం, వారు చేసినటువంటి విధానాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆ కాలంలో రోమా ప్రభుత్వం ఉండినప్పటికీ కూడా మరి అది సెక్యులర్ గవర్నమెంట్ గా ఉండింది. మరి అయితే యూదుల యొక్క మత ఆచారాలని, మరి ఆయా దేశాల్లో ఉన్నటువంటి వేరు మత ఆచారాలని వారు గౌరవిస్తూ వారికి మత సంబంధమైనటువంటి ఆ యొక్క కొన్ని చట్టాలు వారు మరి ఎగ్జిక్యూట్ చేసుకోవటానికి మరి ఆ యొక్క మరి సన్హెద్రన్ సభకు వారు ఆ యొక్క అవకాశాన్ని ఇచ్చినట్లుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు మరి అన్న దగ్గర తీసుకుని వచ్చారు, కైప దగ్గరకు తీసుకువచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క క్రమంలో మనకి ఇక్కడ పేతురు కనిపిస్తూ ఉన్నాడు. పేతురు ఆయన మరి పలికినటువంటి 3 సార్లు పలికినటువంటి అబద్ధాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి పేతురు మరి తాను ఈగోయిస్టిక్గా, అవుట్ ఆఫ్ సెల్ఫ్ మోటివేటెడ్, సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ ఎలివేటెడ్ ఎక్స్ప్రెషన్, ఆయన తను తాను ప్రోత్సాహపరుచుకుని తను తాను హెచ్చుకుంచుకున్న రీతిలో ఉద్రేకపూర్వకంగా మరి ఎవరు విడిచిపెట్టినప్పుడు కూడా నేను విడిచిపెట్టనని చెప్పినప్పుడు యేసు ప్రభువారు రియాక్టివ్గా మాట్లాడట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పేతురు యొక్క హృదయాన్ని, భవిష్యత్తును చూచి మాట్లాడుతున్నాడు. పేతురు, నీవు నన్ను వెంబడిస్తానని చెప్తున్నావా? లేదు, నేను నీ హృదయాన్ని చూచాను. మరి ఈరోజు మరి కోడి కుయ్యకు ముందే జరగబోయే సంఘటనలు కూడా నేను చూచాను. యేసు ప్రభువారు హృదయాల్ని చూచినటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి. యేసు ప్రభువారు రియాక్టివ్గా మరి పేతుర్ని ఏదో మరి తక్కువ చేయాలని, అండర్మైన్ చేయాలని పేతురు పలికిన దానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు. ఈ లోకంలో సహజంగా మానవులైన వారు అలా మాట్లాడుతుంటారు. నీకు ఒక వ్యక్తి గిట్టనప్పుడు, ఒక వ్యక్తి నీకు నచ్చినప్పుడు ఏం చేస్తావు అని అంటే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటావు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, పేతురుకు వ్యతిరేకంగా మాట్లాడాలనే ఉద్దేశం కాదు. పేతురు యొక్క హృదయంలో ఏమున్నదో ఆయన ఎరిగిన వాడు. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో మరి అంతకుముందు ఒకసారి మీతో మనవి చేసి ఉన్నాను. యేసు ప్రభువారు హృదయములను చూచేటువంటి దేవుడు, తలంపులను ఎరిగినటువంటి దేవుడుగా ఉండి ఆయన ప్రజలను సంధించినాడు. నేటి దినానికి కూడా యేసు ప్రభువారు ప్రజల యొక్క హృదయాలను చూచి స్పందించేటువంటి దేవుడు అయింటున్నాడు. నీ హృదయపు స్థితిని ఆయన ఎరిగిన దేవుడు అయింటున్నాడు. ఆయన నీ విషయమై చెప్పేటువంటి సాక్ష్యము నిజమైన సాక్ష్యం అయింటున్నది. కమ్ వాట్ మే, వాట్ ఎవర్ హీ సేస్ ఇస్ రైట్ అబౌట్ యు. ఆయన నీ గురించి ఏది చెప్తాడో అది వాస్తవం అయింటుంది. ఎందుచేతనంటే నీ హృదయాన్ని చూచేది యేసు ప్రభువారు మాత్రమే. నీ యొక్క భవిష్యత్తును కూడా చూచేది యేసు ప్రభువారు మాత్రమే. పేతురుతో చెప్పారు, లేదు, కోడి కుయ్యకు ముందు 3 సార్లు నువ్వు ముమ్మారు అబద్ధం చెప్తావు, నన్ను నీవు నిరాకరిస్తావు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు చెప్పారు. అక్షరాల ఆ సంఘటన జరగటాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి? 17వ వచనంలో ఆ చిన్నది, మరి 18వ అధ్యాయం 17వ వచనంలో ఆ చిన్నది వచ్చి నువ్వు యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నవాడు కాదా అంటే కాను అని చెప్పాడు. ఆ తర్వాత 22వ వచనం 25వ వచనంలో చూసినప్పుడు అక్కడ చిన్న గుంపు వారు ఏర్పడ్డారు. ప్రధాన యాజకుని ఇంటి దగ్గర ఉన్నటువంటి గుంపు వారు
నువ్వు యేసుతో ఉన్నవాడు కావా అని అడిగినప్పుడు నేను కాను అని చెప్పాడు. తిరిగి 26వ వచనంలో మళ్ళీ ఒక దాసుడు వచ్చి నువ్వు ఆయనతో ఉన్నవాడు కాదా, గలిలయుడు కాదా అని అడిగినప్పుడు మరి అక్కడ అతడు నేను కాను అని చెప్తున్నాను. నేను నిన్ను చూచి ఉండలేదా అని అడుగుతూ ఉన్నప్పుడు ప్రధాన యాజకుని దాసులు ఒకడు నువ్వు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు మరి అతడు నేను ఎరుగునని మరి చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క అరెస్ట్ సన్నివేశంలో యేసు ప్రభువారు బంధించబడినటువంటి ఈ యొక్క సన్నివేశంలో మనం చూసేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభావం గలవాడు, ఆయన స్వస్థపరిచేవాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన హృదయములను ఎరిగి మాట్లాడుతున్నటువంటి దేవుడుగా మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం. దేవుడు ఒక్కడే హృదయాలను చూచేటువంటి వాడు, దేవుడు ఒక్కడే ఆయన హృదయం భవిష్యత్తును చూచేటువంటి వాడు. యేసు ప్రభువారు ఈ యొక్క సత్యాన్ని బహిర్గతం చేయడం నువ్వు అర్థం చేసుకోవాలి. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని సూచిస్తుంది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవలసిన వారం ఇచ్చినాం. తిరిగి మనము 25వ వచనం నుండి కూడా మనము 25వ వచనం నుండి మనము చదువుకుంటూ క్రిందకి వెళ్ళినప్పుడు మనకి మరి పిలాతు యొక్క ఆ యొక్క తీర్పులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. 18వ అధ్యాయం 25వ వచనం నుంచి కూడా మరి 19వ అధ్యాయం వరకు కూడా మనం చూసినట్లయితే మరి పిలాతు యొక్క తీర్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క 2 అధ్యాయాల్లో కూడా మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మరి ఒక పదం మాటిమాటికి కనిపిస్తూ ఉంటుంది. ఆ పదం ఏంటంటే పిలాతు యేసు ప్రభువుని లోపలికి తీసుకుని వస్తున్నాడు, తిరిగి వెలుపలకు తీసుకుని వస్తుంటున్నాడు. మరి 7 సార్లు ఈ యొక్క లోపల వెలుపల యేసు ప్రభువారిని లోపల మరి వారు ఇంటరాగేట్ చేయటము, లోపల ఆయన ప్రశ్నించటము, బయట మరి ప్రధాన యాజకులతోనూ ప్రజలతో మాట్లాడుతూ వారిని ప్రశ్నించటము, ఈ సన్నివేశము లోపల బయట నుండి సన్నివేశము 7 సార్లు మనకి కనిపిస్తుంది. 18వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనం వెలుపల, 18వ అధ్యాయము 33 నుంచి 38వ వచనం లోపల ఆయన ఇంటరాగేట్ చేస్తున్నాడు. 18వ అధ్యాయము 38వ వచనం నుండి 48వ వచనం వరకు కూడా వెలుపల అని మనం చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు లోపల, 19వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు వెలుపల, 19వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు లోపల, 19వ అధ్యాయము 12 నుండి 16 వచనం వరకు వెలుపల. మరి 7 సార్లు యేసుక్రీస్తు ప్రభువారిని వారు మరి యొక్క పిలాతు మరి ఆయన ఇంట్రాగేట్ చేసేటువంటి విషయం, తీర్పును ఆ యొక్క చేసేటప్పుడు వాదోపవాదనలు వినటం గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద వీరు తీసుకొచ్చినటువంటి మరి వారి యొక్క నేరారోపణ గురించి మనం ఆలోచన చేసినప్పుడు వీరేమన్నారు? యేసు ప్రభువారిని అంటే దుర్మార్గుడు అని వారు చెప్తుంటున్నారు. రెండవదిగా రాజు అని చెప్పుకుంటున్నాడని చెప్పారు. మూడవదిగా తాను దేవుని కుమారుడును అని చెప్పుకుంటున్నారు అని మరి చెప్పడం చూస్తున్నాం. ఒక నేరాల్ని తీసుకుని రావటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు తీర్పు తీర్చిన విధానంలో మరి పిలాతు అన్యాయపు తీర్పు తీర్చున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనకి ఈ యొక్క మాట మనం వింటాం. పిలాతు మరి ఈ నిర్దోషిని విషయంలో నేను నిరపరాధినని చెప్పి తాను చేతులు కడుక్కున్నాడు అని ఆ యొక్క మాట చెప్పడం మనం చాలాసార్లు వింటాం. మరి దృక్పథ సువార్తల్లో ఆ మాట వ్రాసినాడు. నిజముగా మరి పిలాతు నిర్దోషి అయినా యేసుక్రీస్తు ప్రభువారికి తీర్పు తీర్చుటలో న్యాయమైన తీర్పు తీర్చున్నాడా అని మనం ప్రశ్నించినట్లయితే, మరి యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగో తీర్పు తీర్చున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది. దయచేసి మనం ఈ యొక్క వాక్య భాగాలను మనం చూసినట్లయితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి పిలాతును తీసుకుని వచ్చినప్పుడు, పిలాతుతో యేసు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు మరి ఆయన పిలాతు యొక్క ఆలోచన విధానాన్ని మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. దయచేసి చూడండి. 18వ అధ్యాయము మరి యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దయచేసి చూడండి 33వ వచనం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి
పిలిపించి నీవు యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగ్గా, యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. ఇక్కడ యేసు ప్రభువారు మరి పిలాతు ఇంటరాగేట్ చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. మళ్ళీ కింద వచనంలో మనం చూసినట్లయితే 35వ వచనంలో, అందుకు పిలాతు నేను యూదుడనా ఏమి, నీ స్వజనులు ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేస్తావని అడుగ్గా, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగించబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని చెప్పాను. అందుకు పిలాతు నీవు యూదుల రాజవా అని ఆయన అడుగ్గా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట విననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని అతనితో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క ఇంట్రాగేషన్లో ఆ యొక్క యేసు ప్రభువారిని ప్రశ్నలను సంధిస్తున్నటువంటి సందర్భంలో పిలాతు యేసు ప్రభువారిని మరి అడుగుతున్నటువంటి విషయంలో యేసు ప్రభువారు చెప్పినటువంటి సమాధానం, ఆయన తాను యూదుల రాజుగా ఆయన చెప్పినాడు. యేసుక్రీస్తు ప్రభువారు నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు అనే విషయాన్ని ఆయన తెలియచేశారు. నేను సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు వచ్చాను అని చెప్తుంటున్నారు. ఇక్కడ యేసు ప్రభువారు ఆయన తానే సత్యమైనప్పుడు ఆయన సత్యమును గురించి సాక్ష్యం చెప్పడం ఏమిటి అని మనం ప్రశ్నించినట్లయితే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారిలో రెండు మరి స్వభావాలు, రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఆయన సంపూర్ణంగా దేవుడు, ఆయన సంపూర్ణంగా మానవుడిగా ఉంటున్నాడు. ఇక్కడ సంపూర్ణమైన మానవుడిగా ఆయన మాట్లాడుచున్నాడు. ఆయన ఏ యొక్క ఇన్కార్నేట్ క్రైస్ట్, శరీరధారి అయినటువంటి క్రీస్తు ఆయనలో ఉన్నటువంటి, ఇప్పుడు మనం చూసినట్లయితే ఆయన పాపరహితుడిగా మరి ఆయన కన్య మరి గర్భాన జన్మించినటువంటి ఆ యొక్క క్రీస్తు ఆయన మరి ఈ లోకంలో చనిపోతూ ఉంటున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం అవటానికి వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ద వెరీ పర్సన్, ది ఇన్కార్నేట్ పర్సన్ ఆఫ్ క్రైస్ట్, శరీరధారి అయినటువంటి క్రీస్తు 100% హ్యుమానిటీలో నుండి యేసు ప్రభువారు ఆ మాట మాట్లాడటాన్ని ఆయన చెప్తుంటున్నారు. అందుచేత మరి పిలాతు మరి యేసు ప్రభువారిని తిరిగి ప్రధాన యాజకులకు అప్పగించేటప్పుడు మనకి మరి ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్తుంటున్నాడు. మనకి ఈ యొక్క వాక్య భావంలో తెలుగులో అయితే మరి ఇదిగో ఈ మనిషి అనే మాట, బిహోల్డ్ దిస్ మ్యాన్ అనేటువంటి మాట మరి ఇక్కడ పెద్ద అచ్చుతో ముద్రించబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుచేత అలాగున చేసినారంటే మరి పిలాతు ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను ఈ యొక్క మనుష్యుని, ఈ యొక్క 100% మ్యాన్, మరి ఈయన నేను ఇంటరాగేట్ చేశాను, నేను ప్రశ్నించాను, ఈయనను వాదోపవాదములు గుండా తీసుకుని వెళ్ళి ఆ ట్రయల్ గుండా తీసుకుని వెళ్ళి ఉన్నాను, కానీ ఈయనలో మరి ఎటువంటి దోషము కనపడలేదు అనే విషయాన్ని మరి పిలాతు అక్కడ తెలియచేయటం జ్ఞాపం చేసుకోవాలి. ఈయన తాను దైవ కుమారుడని మీరు చెప్తున్నటువంటి మాట, దేవదోషులకు సంబంధించిన మాటకు రుజువులు నాకు కనిపించటం లేదు. అది ఇట్స్ బియాండ్ మై పర్సెప్షన్. నేను యూదులను కాను, ఈయన కేవలం మనుషుడు, కాబట్టి ఈయన మందు ఏ దోషము లేదు అనే విషయాన్ని రూఢిపరిచి మరి ఇక్కడ పిలాతు మాట్లాడటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. అయితే ఉదయకాల సమయంలో మరి ఇంతవరకు బాగానే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తాను చెప్పినటువంటి మాట 14వ అధ్యాయంలో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పినాడు. అక్కడ నేనే అనేటువంటి పదం మరి దైవత్వానికి సంబంధించినటువంటి, మరి నిర్గమకాండ 3వ అధ్యాయంలో చూసినటువంటి నేనే ఆ యొక్క మరి యెహోవా దేవుడు ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే నేనే ఐయామ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారో అదే పదాన్ని యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభువారు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను సత్యమును గూర్చి సాక్ష్యము చెప్పుటకు వచ్చి ఉన్నాను. మరి ఇక తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో త్రియేక దైవత్వంలో కుమారుడు శరీరధారిగా వచ్చినాడు. ఆ యొక్క శరీరధారిగా వచ్చిన ఆ యొక్క దైవత్వమును గురించి, శరీరధారి అయినటువంటి క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వమును గురించినటువంటి ఆ యొక్క మరి సత్యాన్ని నేను చెప్పడం కొరకు వచ్చి ఉన్నాను అనే విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు అని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొచ్చినటువంటి ఫిలాతు దగ్గర తీసుకుని వచ్చినారు. ఈ ఫిలాతు తిరిగి ఈ ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్తున్నారు. ఫిలాతుని గురించి మనము కొంచెం
లోతుగా ఆలోచన చేసినట్లయితే మరి ఇక ఫిలాతు అతడు న్యాయాధిపతిగా ఉండినప్పుడు కూడా మరి ఒక న్యాయాధిపతి యొక్క లక్షణము మరి ఏమిటి అని అంటే అతడు మరి ఆ అన్యాయస్తులైనప్పటికీ కూడా ఒక మరి నిందితుడిగా వచ్చినటువంటి వ్యక్తిని కూడా మొదటగా వారి ప్రాణములను సంరక్షించవలసిన వాడు ఎంచున్నాడు. నేటి దినాన మనకు తెలుసు, మన కోర్ట్స్లో మనం చూస్తూ ఉన్నాం, ఒకడు హత్య చేస్తాడు, ఒకడు మానభంగం చేస్తాడు, ఒకడు ఇంకొకళ్ళు మరి చంపివేస్తాడు. అతడు నిందితుడు, అతడు క్రిమినల్, అతడు హంతకుడు, అతడు నేరస్తుడు. కానీ మరి అతడి నేరము నెరవేరే వరకు కూడా అతనికి కావలసినటువంటి ప్రొటెక్షన్ మరి ప్రభుత్వం ఇస్తుంది, న్యాయస్థానం ఇస్తుంది. కానీ మనం ఇక్కడ చదువుతున్నటువంటి వాక్య భాగంలో మరి ఈ యొక్క ఒక క్రిమినల్ నేరస్తుడినే ప్రొటెక్ట్ చేయవలసినటువంటి న్యాయ వ్యవస్థ ప్రొటెక్ట్ చేస్తున్నట్లయితే మరి ఆ న్యాయము రుజువయ్యే వరకు కూడా, ఆ నేరం రుజువయ్యే వరకు కూడా ప్రొటెక్ట్ చేస్తున్నట్లయితే మరి నిర్దోషి అయినటువంటి వ్యక్తిని న్యాయస్థానం ఇంకెంత ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ప్రశ్న మనం అడగవలసిన వారమైంటున్నాం. ఫిలాతు నిర్దోషి అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగున సిలువకు అప్పగించి ఉన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం వెదకడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ యొక్క న్యాయస్థానంలో అన్యాయస్తుడైనటువంటి ఈ యొక్క ఫిలాతును గురించిన విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. ఫిలాతుకు జీవితంలో మనం చూసినట్లయితే ఫిలాతు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు, నేను నిన్ను విడిపించుటకు నాకు అధికారం కలదు అని మరి ఫిలాతు మాట్లాడటాన్ని మరి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 19వ అధ్యాయంలో ఫిలాతు పలుకుతున్నటువంటి మాట ఆయన ఏమంటున్నాడు అని అంటే, నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీ వెరుగవా అని ఆయనతో నేను. అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఫిలాతు తను పలికిన మాటలను మనం తీసుకుందాం. అతను న్యాయాధిపతి అయినట్లయితే అతడు ఇఫ్ హీస్ ది ట్రూ జడ్జ్ ఈజ్ నాట్ ఎ లా అంటూ హిమ్సెల్ఫ్. న్యాయమూర్తి తనకు తానుగా న్యాయముగా చెప్పడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఫిలాతు? నిన్ను విడిపించుటకు నాకు అధికారం కలదు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదు అంటే మరి అధికారము, మీ యొక్క అధికారము తనలో ఉన్నట్లుగా చెప్తుంటున్నాడు. అంటే అన్యాయమైన వ్యక్తిని కూడా న్యాయముగా చేసి మరి విడుదల చేయుట, మరి నిర్దోషమైన వ్యక్తిని కూడా అన్యాయస్తుడిగా చూపించి మరి సిలువ వేయుట నాకు అధికారం కలదు. అంచేతనే ఈ యొక్క ఫిలాతు అన్యాయస్తుడు. ఫిలాతుకి న్యాయశాస్త్రములో అతడు నిష్ఠాగరిష్ఠుడిగా ఉండినప్పుడు కూడా ఇంట్రాగేషన్ అంతటిని కూడా మనం చూసినట్లయితే అతను న్యాయశాస్త్రంలో ఈ నిష్ఠాగరిష్ఠుడిగా ఉండినప్పటికీ కూడా he has not abided by the law. అతడు న్యాయానికి మరి హత్య ఉండి ఇక దొమ్మిని పక్కన పెట్టి అతడు న్యాయం తీర్చవలసిన వాడు. అతడు ఏమంటున్నాడో తెలుసా? నాకు అధికారం కలదు, నిన్ను విడిపించడానికి అధికారం కలదు, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదు అని చెప్తున్నాడు. యేసు ప్రభువారు చెప్పినారు, పైనుండి అధికారం ఇవ్వబడిపోతే నీవు చేయలేవని చెప్పిన మాట వాస్తవము. కానీ ఇక్కడ మనం హ్యూమన్ పర్సెప్షన్లో మనం చూస్తున్నట్లయితే న్యాయమూర్తి తనకు తానుగా న్యాయమూర్తి అతడు చట్టాన్ని వ్యాఖ్యానం చేసి చట్టాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆపాదించేవాడు న్యాయమూర్తి. కానీ తానే తాను చట్టముగా చేసుకుని మరి తన యొక్క ఆలోచనని చట్టముగా మరి ఆపాదించేవాడు న్యాయమూర్తి కాదు. ఫిలాతు చేస్తున్నది అదే. మనం జాగ్రత్తగా గమనిస్తాం. యేసు ప్రభువాన్ని మరి నిర్దోషి అని చెప్పిన తర్వాత మరి మనం చూసినట్లయితే మరి అతడు చేసినటువంటి పని ఏమిటి? రెండవదిగా మరి 19వ అధ్యాయము 9వ వచనంలో మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ మాట మనకు కనిపిస్తూ ఉన్నది. కానీ మరి కింద వచనాల్లో మరి ఇక్కడ వీరు ఫిలాతును మ్యానిపులేట్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. మీకు ఉన్నటువంటి ప్రజలు దయచేసి చూద్దాం. 12వ వచనంలో చూద్దాము. ఈ మాటను బట్టి ఫిలాతు ఆయన విడుదల చేయటకు యత్నం చేసింది, కానీ యూదులు ఇతన్ని విడుదల చేసేవా కైసరుకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతివాడును కైసరుకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని
కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకువచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబత్తా అని పేరు. ఆ దినము పస్కా సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. ఇదిగో మీ రాజని యూదులతో చెప్పగా ఇతనిని సంహరింపుము, సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు మీ రాజుని సిలువ వేదునా అని వారిని అడుగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని. అప్పుడు సిలువ వేటుకై అతడు ఆయనను వారికి అప్పగించెను. న్యాయమూర్తికి ఉండవలసిన రెండవ లక్షణం, హీ విల్ నాట్ ఈల్డ్ టు ఇండ్యూసింగ్ థింగ్స్. ప్రజలు లోపరుచుకునేటువంటి ఆ యొక్క ప్రతిపాదనలకు న్యాయమూర్తి అతీతుడిగా ఉండాలి. మానవ సమాజంలో న్యాయ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా అది న్యాయమూర్తి యొక్క ప్రమాణం చేసి చెప్పేటువంటి ఆ ప్రమాణం అది. ఎవరి ఒత్తిళ్లకు నేను లొంగకుండా ఉంటాను, ఎవరి ప్రలోభాలకి నేను లొంగకుండా ఉంటానని. ఇక న్యాయమూర్తిని పిలాతుని వీరు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. నీవు ఇతన్ని విడిపించినట్లయితే ఇతడు రాజుగా చెప్పుకున్న కారణం చేత ఇతడు మరి కైసరుకు నువ్వు విరోధం అవుతున్నావు, నువ్వు కైసరుకు స్నేహితుడు కాదు, కైసరు ఒక్కడే రాజు. ఆలోచన చేశారా? యూదులు మెస్సయ్యను ఎలాగున తిరస్కరించారో, మెస్సయ్య రాజుగా వస్తాడని చెప్పినారు. ఇప్పుడు వీరు చెప్తున్నారు మాకు మెస్సయ్య అవసరం లేదు, మాకు కైసరు సరిపోతాడు అని చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, వారి తీర్పును బట్టియే, వారి కోరికను బట్టియే 2000 సంవత్సరములైనప్పటికీ కూడా యూదులు వారు ఎక్స్పెక్ట్ చేసినటువంటి వారు ఆ మెస్సీని నిరాకరించిన కారణం చేత వారు పొలిటికల్ మెస్సే కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మెస్సే క్రీస్తుకి రానన్నాడు. ఆ దినమునందు వారి మనోనేత్రములు తెరవబడినప్పుడు వారు మరి మేము తిరస్కరించిన వాడు ఈయన అని వారు గ్రహిస్తారు. కానీ ఇక్కడ పిలాతు ఆ మాటలకు భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే పిలాతు ప్రజల యొక్క ఒత్తిళ్లకు లొంగిపోయినవాడు. వారి కేకలే గెలిచినని మరి సమదృక్పథ సువార్తల్లో మనం చూస్తూ ఉంటున్నాం. వాళ్ళ కేకలు ఎలా గెలుస్తాయండి? ఇది న్యాయపు సింహాసనం దగ్గర కూర్చున్నాడు. ఆ గబత్తా ప్రాంతంలో ఆ యొక్క రాళ్ళు పరిచినటువంటి స్థలం సిలువ వేయటానికి ముందుగా మరణ శిక్ష విధించే స్థలమై ఉంటున్నది. ఆ న్యాయపీఠం దగ్గర కూర్చున్నవాడు ప్రజల యొక్క ఒత్తిళ్ళకి ఎలా లొంగుతాడండి? రోమా ప్రభుత్వం ప్రజల యొక్క అనేకమైన అల్లర్లను మరి అణిచివేసింది. జలోతు ఉద్యమం ఆ దినాల మరి జరుగుతూ ఉంది. నేటి దినాన మనకి ఉన్నటువంటి మరి హింసాయుతమైన ఉద్యమం ఆ దినాల్లో జరుగుతుంది. రోమా ప్రభుత్వము ఎంత స్ట్రాటజిక్, ఎంత మరి జ్ఞానయుక్తమైనటువంటి విధానంలో వారు మరి ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి జలోతు ఉద్యమాన్ని వారు అణిచివేస్తారో మనకు తెలుసు. అటువంటిది సామాన్యమైన ప్రజలు వారు కేకలు వేస్తే పిలాతు లొంగిపోయాడా? ఉదయకాల సమయంలో న్యాయస్థానంలో జరిగినటువంటి న్యాయస్థానంలో ఉండవలసిన న్యాయము, చట్టము మానవులకు వెలుపల ఉండేది. ద లా ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ లా. నౌ ద లా హ్యాస్ బికమ్ ఎ సబ్జెక్టివ్ లా అండ్ ద సబ్జెక్టెడ్ టు ది పైలట్. రోమా ప్రభుత్వంలో లాను ఆబ్జెక్టివ్ లాగా చేశారు, కానీ దీనికి ఇక్కడ ఏం చేశారు? వారు సబ్జెక్టివ్ లాగా చేశాడు పిలాతు మరి ఆ ప్రలోభాలకు లొంగినవాడు పిలాతు ప్రజల యొక్క ఆ యొక్క ఒత్తిళ్లకు లొంగినవాడు, ప్రజల యొక్క మెప్పును కోరినవాడు పిలాతు. టు ప్లీజ్ సంబడి హీ రిజెక్టెడ్ ద ట్రూత్. దేవదేవుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చినాడు. శరీరధారి అనేటువంటి క్రీస్తుకే ఇటువంటి అన్యాయపు తీర్పు జరిగినట్లయితే డూ యూ ఎక్స్పెక్ట్ జస్టిస్ ఇస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్? అందుచేతనే పైనుండి తీర్పులు తర్వాత వచ్చాయి. రోమా ప్రభుత్వం తన యొక్క పతనాన్ని
అదే కోరుకున్నది. యూదులైన వారు మరి సమకూర్చబడినటువంటి యూదులు తిరిగి చెదిరిపోయారు. యు నో వై? బికాస్ దే హ్యావ్ ridiculed, they have mocked the law, they have misused the law. మరి న్యాయాన్ని వారు సద్వినియోగం చేయలేదు, న్యాయాన్ని వక్రీకరించారు, న్యాయాన్ని అవమానపరిచారు. అంచేత వారు పరలోకపు న్యాయపు సింహాసనం నుండి వచ్చినటువంటి న్యాయముకునకు వారు తర్వాత గురి అయి ఉన్నారు. యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనము నిజమే. ఆయన న్యాయపు తీర్పు పొందినవాడుగా వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక న్యాయపీఠం మీద కూర్చుండి యేసు ప్రభువారు శిలువ మరణం గురించినటువంటి తీర్పును యేసు ప్రభువారికి మరి పిలాతు అప్పగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది మరణ దండన విధించేటువంటి స్థలంగా మనం జ్ఞాపం చేసుకోవాలి. శిలువ మరణం ఎందుకు నీచమైన మరణం అని మనం ప్రశ్నించినట్లయితే, శిలువ మరణం క్రీస్తు పూర్వం 356 నుంచి 323 సంవత్సరం అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి వ్యక్తి యొక్క మరణదండన శిలువ మరణాన్ని తీసుకుని వచ్చినాడు. మరణదండంలో అనేకమైన నీచమైన దండనలో అనేకమైన మరణాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి డీసెంట్ ఎగ్జిక్యూషన్ టు డెత్, మరి ఒక క్షేమకరమైనటువంటి లేక గౌరవప్రదమైన మరణ శిక్ష ఏమిటంటే ఉరివేయటం. అమెరికా దేశంలో అయితే ఇప్పుడు నేటి దినాల్లో ఎలక్ట్రిక్ చైర్స్ వచ్చాయి. కానీ అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన మరణ దండన ఎలా విధించేవాడు అంటే, నీచమైన మరణ దండ ఆ దినాల్లో ఉన్న ప్రాక్టీస్ ఏంటంటే సజీవంగా సమాధి చేయటం, లేకపోతే మృగాలకి ఆహారంగా వేయటం. ఇదిగో అన్నిటికైనా నీచమైనది ఏదంటే ఈ యొక్క శిలువ మరణం. ఇది ఎవరికి వేస్తారు అని అంటే, శిలువ మరణం దుర్మార్గులకు వేస్తారు. అందుకని అక్కడ ప్రధాన యాజకులు వీడు దుర్మార్గుడు అనేటువంటి మాట చెప్తూ ఉంటున్నాడు. బానిసలకు వేస్తారు. మరి మూడవదిగా పౌరులు కాని వారికి వేస్తారు, కింద స్థాయి వారికి వేస్తారు, హింసకు కారకులైన వారికి వేస్తారు. ఇది అన్యాయ తీర్పు కాదా? యేసుక్రీస్తు ఏ దుర్మార్గపు సాక్ష్యాన్ని చెప్పాడు. అందుకని నేను చెప్పిన బోధ విన్నవారు ఇక్కడ ఉన్నారు, వారిని అడగండి. నేను ఎక్కడ కూడా రహస్యంగా మాట్లాడలేదు. నా పరిచర్య అంతా కూడా పబ్లిక్ పరిచర్య, మీరు అడగండి. నేను దుర్మార్గపు మాటలు ఎక్కడైనా చెప్పినారా? నేను పరిశుద్ధమైన బోధన బోధించున్నాను, నీతి సంబంధమైన బోధన బోధించున్నాను. నేను బానిసని కాదు, దైవ కుమారుని ఈ లోకంలో శరీరధారిగా వచ్చి ఉన్నాను. నేను పౌరుడను, నేను యూదుల యొక్క పౌరసత్వం కలిగిన వాడను, కానీ నన్ను యూదులకు పౌరుడుగా కూడా చూడని వారు. నేను కింద స్థాయి వాడనా? కాదు, నేను దావీదు వంశంలో పుట్టిన వాడను. నేను హింసకు కారకుడనా? కాను, నేను సమాధానపరచు వారి గురించి మాట్లాడి ఉన్నాను. సమాధానం గురించిన సత్యాన్ని నేను మాట్లాడి ఉన్నాను. కానీ వేయకూడనటువంటి మరణాన్ని, శిలువ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించినారు. ఎందుకు అనంటే, ఈ స్థాయిలో ఉన్నటువంటి మానవులకు కూడా, నీవు దుర్మార్గుడు అయినప్పుడు కూడా, బానిసమైనప్పుడు కూడా, పౌరుడు కాని స్థితి, మరి ఈ లోకంలో అనామకుడుగా ఉండినప్పుడు కూడా, నీవు ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క శిలువ మరణాన్ని చూచినప్పుడు ది అటమోస్ట్ పర్సన్ can be saved because of the cross. తిరిగి అలెగ్జాండర్ ద గ్రేట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. తిరిగి అలెగ్జాండర్ జానియస్ అనేటువంటి అతను క్రీస్తు పూర్వం 103 నుంచి మరి 76 సంవత్సరం వరకు, మరి ఒకే సమయంలో అతడు సద్దూకీయులకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మరి 800 మందిని ఒకేసారి మరి ఇటువంటి శిలువ మరణానికి అప్పగించాడు, పరిసయ్యులను అప్పగించాడు అని జోసఫస్ అనేటువంటి వ్యక్తి మరి గ్రంథస్థం చేశాడు. దేవుని బిడ్డలారా, అతి నీచమైన శిలువ మరణానికి యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడి ఉన్నారు. కారణం, ఆయన నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినటువంటి ప్రాయశ్చిత్త బలి నెరవేర్చబడటం కొరకు. ఆయన ఆ యొక్క ప్రాయశ్చిత్త బలిలో
ఆ శిలువ మరణంలో ఆయన మరణిస్తూ ద హీనియస్ డెత్ అండ్ ద మోస్ట్ పెయిన్ఫుల్ డెత్ అయినప్పుడు కూడా ఆ యొక్క ద హైయెస్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ని, ఆ యొక్క బాధను భరిస్తూ ఆయన శిలువలో పలికిన 7 మాటలు, అద్భుతమైన మాటలు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మరి మనం చూస్తూ ఉన్నాం. మనం ఏర్పాటు చేసుకున్న వరుస క్రమంలో 3వ మాట, 5వ మాట, 6వ మాట యేసు ప్రభువారు పలికినట్లుగా ఇక్కడ గ్రంథస్థం చేశారు. ఆ మాటలన్నీ కూడా మనం చూసినట్లయితే లేఖనములో నెరవేరినట్లుగా ఇక్కడ యేసు ప్రభువారు మరి అరెస్ట్ దగ్గర నుంచి ఆయన మరణం వరకు కూడా యోహాను లేఖనముల యొక్క నెరవేర్పును చూపించడాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 19వ అధ్యాయం 8వ వచనంలో నేను దప్పిగొనుచున్నాను లేఖనముల యొక్క నెరవేర్పు. 19వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినట్లయితే మరి లేఖనముల యొక్క లేఖనం నెరవేరినట్లుగా సమాప్తమైందని చెప్పి ఆత్మను అప్పగించుకొని ఉన్నారు. 19వ అధ్యాయము 36వ వచనంలో వారి యొక్క ఎముకల్లో ఒకటి కూడా విలువబడదనేటువంటి విషయాన్ని మరి అక్కడ యేసు ప్రభువారు ఆ యొక్క లేఖనంలోనూ నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువారు సిలువ వేయబడినటువంటి మిగిలిన 2 కూడా వారి యొక్క కాళ్ళు విరగొట్టారు. కారణం ఏంటంటే ఆ దినాల్లో ఒకవేళ ఇంకా కూడా సజీవుడిగా ఉన్నట్లయితే ఒక వ్యక్తి ఆ సాయంకాలం వరకు కూడా కాళ్ళు విరగొట్టి చంపి మరి సమాధి చేసేవారు. యేసు ప్రభువారు అప్పటికే చనిపోయి ఉన్నాడని తెలియచేయటం కొరకు ఆయన ప్రక్కలో ఆయన పొడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారి యొక్క మరణాన్ని ధృవీకరించడానికి మరి డాక్టర్స్ వాళ్ళు వచ్చి ఆ కాలపు డాక్టర్స్ వచ్చి ధృవీకరిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మరి యోహాను చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చూడండి 34వ వచనము. సైనికుల్లో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఇది చూచిన వాడు, అంటే యోహాను చెప్తున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మనట్లు అతడు సత్యము చెప్తున్నాడని ఆయన ఎరుగును. an ఐ విట్నెస్ టు ద డెత్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణానికి సాక్షిగా యోహాను ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు శిలువ మరణం పొందుటకు కారణం ఆయన ఈ లోకంలో మనం చూచినాం. ఆయన తను తాను అప్పగించుకున్న కారణం చేతనే ఆయన శిలువ మరణం పొంది ఉన్నారు. లేఖనముల నెరవేర్పు ప్రకారంగానే ఆయన అన్యాయపు తీర్పు పొంది ఉన్నారు. ఆయన శిలువ మరణానికి ముందుగా మనం చూచిన సన్నివేశంలో మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క దైవత్వాన్ని ఆయన బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేఖనాలు ఈ యొక్క అరెస్ట్లో, ఈ యొక్క క్రూసిఫిక్షన్లో లేఖనాలు నెరవేరబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారిని ఆ వారు సిలువ వేసి ఉన్నారు, ఆయన సమాధి చేయబడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, క్రాస్ ఇస్ నాట్ ది ఎండ్ ఫర్ క్రైస్ట్ అండ్ గ్రేవ్ ఇస్ నాట్ ఎండ్ ఫర్ క్రైస్ట్. ఆయనను సమాధి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 20వ అధ్యాయంలో రెజరక్షన్ గురించిన, పునరుద్ధానాన్ని గురించినటువంటి సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు పునరుద్ధానుడు గురించిన సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడిగా ఉండి ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి ఆయన తను తాను అప్పగించుకునటానికి గల కారణం నువ్వు నేనే. ఈ సమయంలో ఒక విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ప్రాయశ్చిత్త బలి, ఈ లోకంలో ఒక్క మానవుడు రక్షించబడాలన్నా దేవుని యొక్క నియమాలు నెరవేర్చబడటానికి ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా రావాల్సిందే. ఈవెన్ ఇఫ్ వన్ మ్యాన్ హ్యాస్ టు బి సేవ్డ్, క్రైస్ట్ హ్యాస్ టు కమ్ అండ్ క్రైస్ట్ హ్యాడ్ కమ్. ఒక్క మానవుడు రక్షించబడాలన్నా సరే కూడా ఈ లోకంలో దేవుడు తన నియమాలు నెరవేర్చుట కొరకు శరీరధారిగా రావాలి. జస్ట్ ఫర్ వన్ పర్సన్. అయితే ఉదయకాల సమయంలో ఎవరు రక్షించబడతారు అని అంటే, ఎవరైతే ఆ ఒక్క వ్యక్తిని నేను నా కొరకు ఆయన చనిపోయాడు అనే విషయాన్ని ఎవరైతే గ్రహించుకుంటారో, ఎవరైతే ఒప్పుకుంటారో, వారికి ఇక శిలువ మరణం
వ్యక్తిగతమవుతుంది. We have seen the crucifixion and we have seen the injustice done to Christ on the cross when he was there, and this is an objective, this is a history. అది మరి చరిత్రలో ఉన్నది, బయట ఉన్నది, చారిత్రాత్మకం చూస్తూ ఉన్నావు, థర్డ్ పర్సన్గా చూస్తూ ఉన్నావు. కానీ ఈ యొక్క సిలువ విలువని జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదకరంగా మార్చబడుతుందంటే ఈ యొక్క సిలువ నా కొరకు, యేసు ప్రభువారు ఎవరి కొరకు చనిపోయారో మనం చూచున్నాం. ఆయన ఎటువంటి మరణాన్ని పొందారో మనం చూచున్నాం. ఆయన అనేకులకు ప్రాయశ్చిత్త బలి కావడం కొరకు చనిపోయారు. ఆయన అత్యంత నీచమైన మరణాన్ని పొందడానికి మనం చూస్తూ ఉన్నాం. అత్యంత ప్రభావం కలిగినటువంటి దేవుడు ఒక్కడే ఆయన ఈ లోకంలో శరీరధారిగా వచ్చాడు. అత్యంత ప్రభావం కలిగినటువంటి దేవుడు, దూతల చేత నిరంతరం కూడా ఆరాధించబడేటువంటి దేవుడు, పరిశుద్ధులని ఆరాధించబడేటువంటి గొప్ప దేవుడు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చుటే ఆయన చేసినటువంటి గొప్ప త్యాగము. అయితే శిలువ మరణం ఎక్కుట మరింత గొప్ప త్యాగం ఇచ్చినది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక క్రూసిఫిక్షన్, ఇఫ్ ఇట్ కమ్స్ టు యూ పర్సనల్లీ, నీ కొరకు అది వచ్చినట్లయితే నువ్వు దీవించబడతావు, నువ్వు రక్షించబడతావు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని గురించి పౌలు సరిగా మొదటగా అర్థం చేసుకోలేదు. అంచేత దూషకుడిగా, హింసకుడిగా, హానికరుడిగా ఉండిపోయినాడు. కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం గురించి పౌలు ఆలోచన చేస్తూ ఉన్నాడు. దయచేసి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అద్భుతమైన మాటను, మనకందరికీ కూడా తెలిసినటువంటి మాటను ఈ క్రూసిఫిక్షన్ కాంటెక్స్ట్లో మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. ఆయన దేవుని 2వ అధ్యాయం 6వ వచనం నుండి, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మొదటిగా మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. వాట్ ఎ హ్యూమిలిటీ ఇట్ వాస్. God's humility is manifested on the cross. దైవత్వము యొక్క దీనత్వము సిలువలో బహిర్గతం చేయబడింది. అంచేత ఈ యొక్క శిలువ మరణము లోకమునకు అవమానకరమైనదిగా కనిపిస్తుంది, లోకమునకు హేళనగా కనిపిస్తుంది. దైవత్వమును గురించి తెలిసినటువంటి వ్యక్తి, దైవత్వం యొక్క ప్రభావం గురించి తెలిసినటువంటి వ్యక్తి, దైవత్వం యొక్క ఉన్నతమైన స్థితి గురించి తెలిసినటువంటి వ్యక్తి, దైవత్వం యొక్క ప్రేమ గురించి తెలిసినటువంటి వ్యక్తి, దైవత్వం ఈ లోకంలోనికి శరీరధారిగా రావాల్సిన అవసరతల గురించి తెలిసినటువంటి వ్యక్తికి ఈ యొక్క శిలువ మరణము మహిమ. There is a glory in the cross. Christ was glorified on the cross. అందుచేతనే మేము సిలువను గురించి అతిశయిస్తాము అని అపోస్తలుడైన పౌలు చెప్పి ఉన్నాడు. ఉదయకాల సమయంలో నీ జీవితం, నీ మనోనేత్రాలు సిలువ దగ్గర తెరవబడినట్లుగా ప్రార్థన చేయి. అందుకని మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక గొప్ప పాట ఉంటుంది. సిలువను చూచి కొలది శిల సమానమైన నా మనస్సు నలిగి కరిగి నీరగుచున్నది. సిలువే నా శరణాయనురా, సిలువే నా శరణాయనురా. దేవుని బిడ్డలారా, మానవాళికి ఒకే ఒక శరణం, పాప జీవితంలో జీవించున్న వారికి ఒకే ఒక శరణం, అది సిలువ. కమ్ టు ద క్రాస్. యు కెనాట్ గో టు గాడ్ వితౌట్ కమింగ్ టు ద క్రాస్. దేవుని దగ్గరికి, సిలువ దగ్గరికి రాకుండా నువ్వు వెళ్ళలేవు. ఇక దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ సిలువ దగ్గర నువ్వు రాగలవా? ఇంత అన్యాయపు తీర్పు పొందినటువంటి క్రీస్తు, సిలువలో మరణించినటువంటి క్రీస్తు, లేఖనములను మరణంలో నెరవేర్చినటువంటి క్రీస్తు దగ్గర నీకు రాగలవా? ఆయన పునరుద్ధానాడు సుమా. పునరుద్ధానాన్ని గురించినటువంటి వర్తమానం కంటిన్యూషన్గా వచ్చే ఆదివారం నేను చెప్పట్లేదు. కారణం ఏంటంటే అంతకుముందే ఒకసారి చెప్పినాను.
దాన్ని మీరు మన యూట్యూబ్లో విపిఎఫ్ గాస్పుల్ స్క్వేర్లో చూడండి. ఆన్ ద రిజరెక్షన్ డే, పునరుద్ధాన దినమందు దాన్ని నేను ఆ యొక్క వర్తమానం చెప్పినాను, చూడండి. తిరిగి 21వ అధ్యాయము ధ్యానం చేసి ముగిస్తాను. కానీ ఉదయకాల సమయంలో మనం శిలువ దగ్గరికి వస్తాం, శిలువ దగ్గర పశ్చాత్తాపడతాం. ఏ వ్యక్తి అయితే శిలువ దగ్గరికి వస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుడు ఈ లోకంలో శరీరధారిగా వచ్చి మన కొరకు, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా శిలువలో బలి అర్పణ అయి ఉన్నాడో, the highest manifestation of God's love is demonstrated on the cross. ఆ శిలువ దగ్గరికి వస్తారు. యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా మనిషి కుమారుడు ఎత్తబడవలను, అరణ్యంలో మోషే ఇతర సర్పమును ఎలాగన ఎత్తునో అలాగన మనిషి కుమారుడు ఎత్తబడవలను. మోషే ఇతర సర్పమును చూచిన వారందరూ కూడా మరి మరణము నుంచి జయించారు. అలాగనే శిలువను మనం చూచిన ప్రతి వారు కూడా పాపము నుంచి విడుదల పొందుతారు, పాపపు సంఖ్యల నుంచి విడుదల పొందుతారు, మరణము నుంచి విడుదల పొందుతారు, నిత్య జీవము గురించిన శుభప్రదమైన నిరీక్షణలోనికి వెళ్తారు. శిలువ దగ్గరికి వస్తాం రండి. లెట్ us come to the cross. దేవుడు నీ కొరకు శిలువలో ప్రత్యేకముగా చనిపోయి ఉన్నాడు అనేటువంటి సత్యము నీ హృదయంలో గోచరించినంత వరకు కూడా నీ జీవితము మార్పు పొందదు. ఎవరైతే క్రీస్తు అందరికి కొరకు కాదు, క్రీస్తు నా కొరకు చనిపోయాడంటే సత్యము నీ హృదయంలో గోచరిస్తుందో ఆ దినమందే నీ జీవితం మార్చబడుతుంది. ప్రభా, ఈ సిలువను నాకు వ్యక్తిగతంగా చేయి. మేక్ దిస్ క్రాస్ యాజ్ అ పర్సనల్ టు మీ, ఓ గాడ్. ఈ యొక్క సిలువను నాకు వ్యక్తిగతంగా చేయి ప్రభా అని చెప్పి ప్రభుని అడుగు. ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. అద్భుతమైన రీతిగా నీ జీవితాన్ని మార్చి నూతనమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. క్రీస్తు యొక్క రాజ్యములో పాలిభాగస్తులుగా ఆయన చేయవాడించినాడు. ఆ యొక్క దైవత్వములో పాలిభాగస్తులుగా చేయవాడించినాడు. ఇక నూతనమైన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళటకు ఆయన సహాయం చేయవాడనించినాడు. కాబట్టి ప్రార్థన చేస్తాం, ఈ సిలువ దగ్గరకు వస్తాం. అవును, మనకు సిలువ అవమానకరమైనది కాదు, కానీ సిలువ మనకు ప్రతిష్టాత్మకమైనది. మన జీవన మరణాలు సిలువలోనే ఉన్నాయి. క్రీస్తు ప్రభువారు సిలువ లేకుండా నేను ఎంత మాత్రం కూడా నేను ముందుకు వెళ్ళను. ఒక చిన్న స్టోరీ రిచర్డ్ విరంబ్రాండ్ గారు చెప్పారు. రొమేనియాలో ఒక సంఘంలో కమ్యూనిస్టులు వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బెదిరించారు. ఆ చర్చ్ పుల్పిట్ మీద ఉన్నటువంటి సిలువని తీసి మరి బయటికి వేశారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఈ సిలువ మీద ఉమ్మి వేసి వెళ్ళిపోండి, మీరు రక్షించబడతారు. ఎవరైతే సిలువ మీద ఉమ్మి వేయరో అక్కడ ఉన్నటువంటి సైనికులు మిమ్మల్ని కాల్చివేస్తామని చెప్పారు. అందరూ కూడా వెళ్ళిపోయారు. పాస్టర్ వెళ్ళిపోయాడు, పెద్దలు వెళ్ళిపోయారు, అందరూ కూడా వెళ్ళిపోయారు. ఆఖరికి 16 సంవత్సరాల అమ్మాయి ఆ సిలువ దగ్గరికి వచ్చి నిలబడింది. ఆ సిలువ దగ్గర నిలబడినప్పుడు, ఏంటి ఆలోచన చేస్తున్నావు, ఉమ్మి వేసి వెళ్ళిపో, ఆఖరి అమ్మాయి వెళ్ళిపో. అమ్మాయి ఆ సిలువని ఎత్తుకుంది. అంతవరకు కూడా వచ్చిన ఉమ్మి అంతటిని కూడా శుభ్రం చేసింది, హత్తుకుంది. ఇదిగో నువ్వు సిలువను హత్తుకుంటున్నావు, కానీ నేను నిన్ను చంపివేస్తున్నావు అని చెప్పినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు నన్ను చంపివేస్తే నేను యేసు ప్రభువారు నన్ను హత్తుకుంటాడు, నేను పరలోకంలో కన్ను తెరుస్తాను. ఆ సిలువను హత్తుకుంది, కాల్చివేశారు. సిలువను హత్తుకునే చనిపోయింది. కానీ ఆమెకి నిరీక్షణ ఏంటో తెలుసా? యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళినానని. విరంబ్రాండ్ గారు అంటారు, ఆమెను ఈ లోకము నుండి వేరు చేయగలిగినారు, కానీ క్రీస్తు ప్రేమ నుండి మరి వేరు చేయలేకపోయారు. సిలువ ప్రేమ నుండి ఆమెను వేరు చేయలేకపోయారు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో యేసు ప్రభువారి సిలువను ప్రతి దినం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువను చూచినప్పుడే, సిలువ దగ్గరికి వచ్చినప్పుడే మన జీవితాలు మార్చబడతాయి. కనుక ఆయన దగ్గరికి వచ్చి మన జీవితాలు మార్చుకుందాం. త్రియక దేవుడు మనకు అటు సహాయంను అనుగ్రహించిన కాక ప్రార్థించుకుందాం. ప్రభువా, ఈ ఉదయ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సిలువ దగ్గరకు వచ్చుటకు, సిలువను హత్తుకున్నటకు, సిలువను వెంబడించుటకు మీరు మాకు కృప చూపి నడిపించండి. నాయన, సిలువను అర్థం చేసుకోవటానికి మీరు మాకు కృప చూపండి. సిలువ దగ్గర మా మనోనేత్రములు తెరవచ్చేయండి ప్రభా. మమ్మల్ని నేను మీ యొక్క రాజ్యంలో నేను వారసులుగా చేయమని మిస్తున్న ప్రార్థన చేస్తున్నాం. సిలువ నుండి మాకు ఈ లోక సంబంధమైన ఏ ఆకర్షణలు కూడా మమ్మల్ని వేరుపరచకుండా మీరే మాతో ఉండి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తాం. ప్రార్థన చేసి పరిశుద్ధ నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం సన్నిధి మనకు ఆయన ప్రేమించి బిడ్డలకు ఇప్పుడు సదాతోడే నడిపించిన కాక ఆమేన్. అందరికి కూడా వందనాలండి. వెళ్ళి వచ్చినగా ప్రభు మిమ్మల్ని దీవించిన కాక. దైవాశీస్సులు. ఆశీర్వాదం